హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేనిప్పుడు మీ మనసుకు నచ్చే ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన 'అతిథి' అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, అత్తయ్య మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా మరి. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు అత్త శాంతమ్మ, ఆడపడుచు నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండగా. సొంత ఇల్లు ఉందా? మరి నాకెప్పుడూ చెప్పలేదే మీరు కానీ మీ అబ్బాయి కానీ. ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన ఇల్లే కదా. అవునత్తయ్య, సొంత ఇల్లే, కానీ మనది కాదు కదా. మా అమ్మ సొంత ఇల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమల కింద ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ప్లాట్ కొనుక్కుంది. ఏదో దయదలిచి నన్ను ఉండమన్నది, అంతే. నువ్వు దయదలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చిన్న అద్దె ఇంట్లో ఉండటం చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను శతపోరింది. పాపం మీ అత్తయ్య, ఆడబడుచు ఆ చిన్న ఇంట్లో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు? ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడున్నామన్నమాట, వేటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకుని అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలన్నాడు. లేకపోతే నా తమ్ముడు కూతుర్నే చేసుకుని ఉండేదాన్ని. 100 ఎకరాల పొలము, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపాయే. మీకు అవన్నీ అనుభవించే ప్రాప్తం లేకపాయే. శిరీష వెటకారం భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారి తాగుడుకు పేకట్టకు తగిలేస్తే, ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. గుర్తొచ్చింది. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరు స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడి పంతులకు నా కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా. మర్చిపోయారా? అదంతా నీకెందుకు? లింగులిటుకమంటూ మీ అమ్మకు నువ్వు ఒక్కత్తివే కూతురువి. మీ అమ్మ ఆస్తి నీది, అన్నయ్యది. మా అన్నయ్యది మాది కాకపోతుందా ఏమిటి? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో, చురుకుగా చూసింది శిరీష. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చానేనా ఇలా అంటున్నావు? చూసావా అమ్మా, గంపెడు సంసారంలో ఇచ్చి నా గొంతు కోశారు. ఆ చాకరీ చేయలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడి చేత మాటలు పడాల్సి వస్తోంది అంటూ నీరజ వలవలా ఏడవసాగింది. అయ్యో, ఏడవకే తల్లి, మనమేమీ ఈవిడి గారి సొమ్ము తిని బతకటం లేదు. అన్నయ్య సంపాదన తింటున్నాం కానీ అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కూతురికి మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో, ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు. తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబును ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నిన్ని మాటలు అంటుందో తెలుసా?
రేపొద్దున మేము వేరే ఇంటికి వెళ్ళాలట. ఆ అరుపులకి బిక్క చచ్చి చూస్తున్న బాబుని లోపలికి తీసుకెళ్తూ మోహన్తో నెమ్మదిగా చెప్పింది శిరీష. మీరు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకు బాబు భయపడతాడు. ఆమె కళ్ళల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూమ్లోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకుని కూర్చుని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. కొంతసేపయ్యాక మోహన్ శిరీషతో, ఆ రోజు మా అమ్మ వాళ్ళు నువ్వే రమ్మన్నావు కదా, ఇవాళ వెళ్ళిపోమంటున్నావు, కారణం ఏమిటో చెప్పాలి కదా అని సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్న పిల్లలు, అక్క పిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరు బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మను ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోయింది. ఆమె ఒంటరిగా ఆ పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా, మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు, కోపంగా అంది శిరీష. ఆ మాట అనలేదు కానీ అవమానం చేశారు, కోపంతో రగిలిపోతూ అంది శిరీష. అవమానమా? కాకపోతే మరేమిటి, మధ్యాహ్నం మీ అమ్మగారు చేసిందేమిటి? అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది. శాంతమ్మ ఇప్పుడు తాము పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, రేపు నువ్వు లీవ్ పెట్టు శిరీష, మా అన్న కొడుకును భోజనానికి రమ్మన్నాను అని ముందు రోజే చెప్పింది శాంతమ్మ. ఇదివరకు ఆమె బంధువులు ఎవరూ వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావడం కష్టమని, వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలము లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు, పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరినీ రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేకపోతే సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. ఊరెళ్ళిన తల్లి పార్వతమ్మ వస్తున్నానని ఫోన్ చేయటంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు, తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్ని టేబుల్ పైన ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేయి, పొద్దున వచ్చినప్పటి నుండి పనిచేస్తూనే ఉన్నావు, తినేసి కాసేపు పడుకో, స్కూల్కి వెళ్ళి బాబుకు అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకురావడం తీసుకువెళ్ళటం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కు వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అందరి అమ్మలు వచ్చి అన్నం తినిపిస్తారు, నువ్వు మాత్రం రావు అంటాడు బాబు. ఆ మాటలకు శిరీష మనసు ద్రవించిపోయేది. అత్తగారికి ఓపిక లేదు, సరే ఆడబడుచుకు అంతకన్నా ఓపిక లేదు. స్కూల్కి వెళ్ళి బాబుకు అన్నం తినిపించి రావడానికి ముప్పూటలా తినడం, టీవీ ఓటీటీలో సినిమాలు చూడటం, పడుకోవడం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడికి మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేదు, ఎడమకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని అన్నం తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక, లేవటానికి అవస్థ పడుతున్న తల్లికి చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనమ్మాయి లక్ష్మి
మెల్లగా చెప్పింది. అమ్మ అక్కడే కూసోమన్నారమ్మా, పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబ్ అవుతుంది, ఆయన గోరు వచ్చే ఎలా అయిందని, అందుకే అమ్మ ఈడ కూసున్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది అడుగుదామని. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బిల్ విని తలుపు తీయడం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావడం జరిగింది. పాల పొంగులాంటి కోపాన్ని సంస్కారమైన నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. ఏం బాబు బాగున్నారా అని పలకరించి, నేనైతే లీవ్ పెట్టాను కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు, మీరు భోంచేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళటం ఆఫీస్కు కాదు, ఇళ్ల వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. ఆఫీస్కని వెళ్ళిన శిరీష సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మేనల్లుడు ధీరజ్ వెళ్ళిపోయాడు. అప్పుడు అడిగింది అత్తగారిని, ఎందుకత్తయ్య మా అమ్మని కింద కూర్చుని భోంచేయమన్నారు? ఆవిడికి మోకాళ్ళ నొప్పులతో కింద కూర్చుని లేవలేదు కదా. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండేది. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేక్వుడ్తో డైనింగ్ టేబుల్ చేయించారు. మా అమ్మ కొద్ది గొప్ప చదువుకుంది, ఊరు సర్పంచ్గా కూడా చేసింది. టేబుల్ మేనర్సే కాదు, అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడమూ తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చుని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాల మడిచేనులోనే మా అమ్మా నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీరజమ్మ? లింగులిటుకమంటూ ఒక్కతినే కూతురునా? అవును, ఆ కాలంలోనే ఒక బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. పాము కాటుతో హఠాత్తుగా మరణించారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బతికిన ఇంటిలోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లలో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ప్లాటును డబ్బు ఇచ్చి కొనుక్కుంది. ఈ ఇంట్లోని వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకు ఉంది. మీ మేనల్లుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చుని భోంచేయాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటికి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతోంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్య బిడ్డలు కావాలంటే ఇక్కడ ఉండు. మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్లతో వెళ్ళొచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.